ఇందులో లా ఎందుకు చదివారు అంటే బీకామ్ వేరు లా ఎక్కడ కోయిన్సిడెన్స్ అంటే జస్ట్ వాంటెడ్ టు లెర్న్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, నేను ప్రాక్టీస్ చేద్దామని కాదు. పల్నాడు అనగానే ఒక రకమైనటువంటి ప్రత్యేకత, పల్నాడు పౌరుషం, పల్నాడు బ్రహ్మనాయుడు. ఇప్పుడు దెర్ ఇస్ డిఫరెన్స్ అండి. ఆ ప్రాంత ప్రజల్లో మీరు గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పుడు నసరావుపేట, గురజాల, మాచర్లలో ఉన్న పాలిటిక్స్ మీకు మళ్ళీ పక్కనే ఉన్న వినుకొండ, చిలకలూరుపేట, గుంటూరు, తెనాల్లో. అంటే మీరు డెప్త్గా చూశారు కదా, మేబీ ఏదైనా డ్రాట్ సిచ్యువేషన్స్, నాగార్జున సాగర్ రావటం, కెనాల్ నిర్మించడం, కృష్ణమ్మ అక్కడ పరవళ్ళు తొక్కటంతో ఆ రోజున సొంజా జొన్న పండించేది, ఈరోజు బీపీటీ వరి పత్తి పండించేది. క్యాపిటల్ డెవలప్మెంట్ కావచ్చు, పోలవరం కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, వీటిని చూపించుకొని మేము ఎలక్షన్లోకి వెళ్తామని అనుకుంటున్నాం. ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే ఒక మాఫియా డాన్. ఎమ్మెల్యే అంటే మాఫియా డాన్. నాకు తెలియకుండా నియోజకవర్గంలో ఏమీ జరగదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈ రకంగా లేదు. ఇది ఒక వినూత్నమైన సంస్కృతి 2014 నుంచి నేను చూస్తున్నాను. ప్రత్యేక హోదా అంశంలో కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రశ్నను రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి? ఒక మోడీ గారైనా కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వం. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు కలిసి పోరాడారు, ఇద్దరు కలిసి ఎలక్షన్కు పోయారు. ప్రజల తరఫున పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఈ రోజున మీరు రుణమాఫీ అన్నారు, దాన్ని మళ్ళీ విడతలు అన్నారు, దాన్ని మళ్ళీ ₹1,00,000 లోపల అన్నారు. ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదు. మీ రుణమాఫీ సరిగ్గా జరగట్లేదంటే నువ్వు ప్రశ్నిస్తున్నావు. తప్పే ఉందండి, మీరు చేయండి, ప్రశ్నించాడు కదా, ఏకదమ్మున తీసేయండి మొత్తాన్ని. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎన్ని జాబులు ఇచ్చాం? శ్వేతపత్రం విడుదల చేయమనండి, విసిరి కొట్టమనండి. వైఎస్ఆర్ నాయకులు మా అందరి మొహం మీద ఇదిగో ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము ఈ 3 ఏళ్లలో, ఏంది మమ్మల్ని ఇంకా మీరు అడుగుతారు? స్పెషల్ స్టేటస్ హోదా కంటే కూడా ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటిని గమనించట్లేదు. కేటగిరీ వారీగా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్, అనేక రైతీలు, ఇంట్రెస్ట్ బెనిఫిట్స్. కేవలం వాళ్ళు చెప్తుంది ఏంటంటే రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ గురించి చెప్తున్నారు. ఎంపీలు గల్లా జయదేవ్ గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, లేదు టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కానీ ఉత్తరాఖండ్లో ఫ్యాక్టరీస్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఉత్తరాఖండ్కి వీళ్ళకి ఏం సంబంధం? స్పెషల్ స్టేటస్ ఉంది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారు. ఎందుకంటే ఈజీ టు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ధర తగ్గిద్ది, తద్వారా లాభాలు పెరుగుతాయి. ఈజీ టు సెల్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రజల్లోకి వస్తుంది. మరి ఆ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఏమన్నా? దురదృష్టకరం అండి. మీరు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం కుల రాజకీయాలు అనేది ఉన్నాయి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా చంద్రబాబు నాయుడు గారి ఓటేశారని అందరు నమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. మరి అదే కోణంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. ఎమ్మెల్యేలు పోయినా జనాన్ని నమ్ముకుంటే చాలు, ఆయన అదే చేస్తున్నాడు. జనంలో కష్టపడుతున్నాడు, ముందుకు పోతున్నాడు. తప్పకుండా అయితే మీ లెక్క ప్రకారం ఈసారి సీఎం అవ్వాలి. ఈ మీడియా ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ మీడియాకి, ప్రదీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.